హెల్త్ ఆస్పిరెంట్స్ ఉంటే ఒక ప్రిజనర్ పారిపోయాడు. నేను అడుగుతున్నాను జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఆ ప్రిజనర్ ఎందుకు పారిపోయారో మీకు నిజం తెలియదా? అతనికి గడ్డ అనేది పైన వస్తే ఆ గడ్డకి మీరు ట్రీట్మెంట్ అందించకుండా అతనికి ఆపరేషన్ పంపించకుండా మీరు హింస పెట్టింది నిజం కాదని రిక్వెస్ట్ చేస్తున్నానండి. నంబర్ 71 తీసుకొచ్చి మీరు రికార్డు సృష్టించండి. నేను మీకు 100 టెంకాయలు కొడతాను అయినా సరే. అది కాదండి, ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉన్న ఖైదీలు వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు చేస్తున్న నిరసనలు, ఇంతటి సబ్జెక్ట్ మీకెట్లా? అంటే ఐ మీన్ మీరు ఆ జైల్లో ఖైదీగా ఉండలేదు, లోపల ఖైదీల గురించి వచ్చినప్పుడల్లా ప్రిజనర్స్ కుటుంబాలు కానీ ఓకే నేను ప్రిజనర్స్ నేను శ్రీకాంత్ కు ములాఖాత్కి వచ్చినప్పుడల్లా ప్రిజనర్స్ యొక్క వైఫులు కానీ వచ్చి తల్లులు కానీ వచ్చి నాకు మహిళల బాధలు అంటే ఇంట్రెస్ట్ అండి. నేను మహిళల తరపున పోరాడడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంటాను. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఏడ్చుకుంటూ వస్తుంది, నేను అడుగుతాను వాళ్ళని అడిగినప్పుడల్లా వాళ్ళు బాగా చెప్తున్నారు, ఇలా మా ఆయన ఇలా బాధలు పడుతున్నారండి, నా కొడుకు ఇలా గొంతుకు వస్తున్నాడమ్మా, నా కొడుకు మన చంద్రబాబు నాయుడు గారి ఫోటో దహనం చేశాడమ్మా, దానివల్ల జైలు ఏమన్నా కొడతారేమోనమ్మా అని నాకు వాళ్ళ బాధలు వ్యక్తపరుస్తున్నారండి. ఇక్కడ చూస్తే ములాఖాతులకు వచ్చిన పరిస్థితి మీరు ఒకసారి చూడండి. అందరికీ జరుగుతాయి. కరెక్ట్ అండి మీరు అన్నది లాజిక్ పాయింటే. నిన్న బయటకు వచ్చిన వీడియోలో చాలా అసభ్యత ఉందని, ఒక పెరోల్ మీద వచ్చిన ఒక జీవిత ఖైదీతో ఒక మహిళ వెళ్ళి ఆలింగనం చేసుకోవటం, హగ్ చేసుకోవటం, అతని చేత మసాజ్ చేయించుకోవడం లేదా క్రీమ్ రాయించుకోవటం, దీని మీద సోషల్ మీడియాలో మీ మీద చాలా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అసలు ఎందుకు అతని చేత క్రీమ్ రాయించుకోవాల్సిన పరిస్థితి? అతనే పేషెంట్ కదా, ప్రత్యేకమైన పర్మిషన్ న్యూస్ కోసం వాళ్ళు దాన్ని అట్లా చిత్రీకరిస్తున్నారండి. ఇప్పుడు ఒక ఖైదీని నన్ను కేర్ టేకర్ గా ఉండేవని చెప్పినప్పుడు ఆయన మానసిక పరిస్థితి కూడా నేను దృష్టిలో పెట్టుకొని అతనికి ఫిజియోథెరపీ చేయించడం గానీ, ఆయన చేతికి ట్రీట్మెంట్ అందించడం అని గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరండి అంత కేర్ గా చూసేవాళ్ళు? నేను లేకపోతే శ్రీకాంత్ చెయ్యి అసలు పోయి ఉండేదండి. ఇప్పటికీ స్టిల్ ఈ పూటకి ఆయన రిస్ట్ పడిపోయి ఒక చెయ్యి పని చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. మీరు కావాలంటే ఆయన మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా నేను జైలు వాళ్ళ దగ్గర నుంచి బతిలాడైనా తీసుకొస్తాను. ఆయనకి ఎన్ని వ్యాధులు ఉన్నాయనేది మెడికల్ సర్టిఫికేట్ నేను ఇస్తాను, మీరు ప్రచురించండి. ఆయన దగ్గర ఒక నిమిషం నేను ఆలింగనం అంటున్నారు కదా మీరు, అది అలా వాళ్ళు చిత్రీకరిస్తున్నారండి. దానిలో ఏముందండి తప్పు? నేను చేసుకోబోయే భర్త ఏ భార్యతో కాపురాలు చేయకుండా ఉన్నారండి ఈ రోజుల్లో? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి చేస్తున్న దానికన్నా నేనేం తప్పు చేయలేదే. అంటే మీరు సొసైటీ గురించి మీకు తెలిసిందేనండి కదండి, నేనేం తప్పు చేయలేదు. అంటే ఇప్పుడు ఒక మీరు కావాలి అనుకుంటే, మీరు భర్త చనిపోయారు, మీకు బిడ్డ ఉన్నట్టున్నారు, బేసిక్గా మీరు కావాలి అనుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది క్యూలో ఉంటారు. అలాంటిది ఒక జీవిత ఖైదు పడిన వ్యక్తిని, అనేక వ్యాధులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, ఇన్ని వివాదాల్లో ఉన్న వ్యక్తి, వ్యాధులు ఉన్న వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారు, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అంటే జనానికి క్లారిటీ ఇవ్వడం కోసం. ఒక్కసారి నేను 2022లో అప్పటి వరకు కూడా నాకు అసలు ఏ ఉద్దేశం లేదండి. నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. మాట తప్పే వ్యక్తిత్వం నాది కాదండి. నేను ఆ మనిషి జీవితాన్ని నా జీవితంలోకి తెచ్చుకొని మేము హ్యాపీగా నెల్లూరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయేసి మేము ఎక్కడన్నా బతకాలి, జీవించాలని మంచి ఉద్దేశంతో ఉన్నాను. నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియాని కానీ, పోలీసు వాళ్ళని కానీ, గవర్నమెంట్ ని కానీ, నా ప్రేమను బతికించండి. ఇంతకు మించి నేనేం చెప్పలేనండి. లేనిపోని అన్ని ఎవరెవరి మాటలో ఎవరెవరి ప్రలోభాలతో లొంగిపోయి లేనిపోని అన్ని మీరు స్క్రోలింగ్ లేసి లోపల ఉన్నటువంటి అతన్ని నన్ను బయట హత్యకు గురి చేసే విధంగా అయితే చేయబాకండి. ఆల్రెడీ మీరు ఈ పేపర్ లో స్క్రోలింగ్ అన్ని చేసి మమ్మల్ని హత్య చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. మానసికంగా చచ్చిపోతున్నాం అండి. గుండె ధైర్యం గలదాన్ని కాబట్టి ఈ రోజు మీడియాలో మాట్లాడుతున్నాను, కానీ నార్మల్ గృహిణి అయితే ఎప్పుడో ఊరేసుకుని చచ్చిపోయేదండి. మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు కదండి గత ఎన్నికల్లో. సూళ్లూరుపేట స్వతంత్ర అభ్యర్థిగా డైమండ్ గుర్తుపై నిడుగుంటారున స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తుంది, ఆశీర్వదించండి. బ్యాలెట్ వరుస సంఖ్య 7. మీరు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా నా దగ్గర ఉంది. అంటే ఒక సాధారణమైన మహిళ అంటూ ఉన్నారు, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే అంత అంటే ఎక్స్పెన్సివ్, బోల్డ్ అంత ఖర్చు, డబ్బులు కావాలి. మీ ఇవాళ రేపు కోట్ల రూపాయల డబ్బు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం సాధ్యం కాదు. మరొక సామాన్యమైన మహిళ నిడిగుంటారున గారు ఎమ్మెల్యేగా ఎట్లా పోటీ చేశారు అని. నేను చేసింది స్వతంత్ర అభ్యర్థిగా అండి. నేను ఎంత మాత్రపు ఖర్చు పెట్టానని నేను ఎక్స్పెండిచర్ కూడా రిటర్న్ గా చూపించాను. నాకు ఎంత ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయని కూడా అఫిడవిట్ లో నేను అఫీషియల్ గానే చూపించానండి. ఒకసారి మీరు ఆన్లైన్ లో చెక్ చేస్తే అన్ని వివరాలు మీకే తెలుస్తాయండి. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, నాలా ఓడిపోరు.
నాకు ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా మీరు చూడండి. నిజంగానే నేను అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింటే కనీసం నా డిపాజిట్ అన్నా నాకు మిగిలి ఉండేది కదండి. ఓకే, అంటే మీ మీద రకరకాల పత్రికల్లో వస్తున్న వార్తలు చూసి అరే ఒక మహిళ మీద ఇంతలా రాస్తున్నారే, ఇంతలా వేధిస్తున్నారే అని మాకు కూడా అనిపించిందండి. లిటరల్గా అది మొహమాటం లేకుండా చెప్తున్నాం పబ్లిక్గా. మా మీడియా వాళ్ళు రాస్తున్న ఆర్టికల్స్ని చూసిన తర్వాత మాకు బాధ అనిపించింది. అందుకని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానండి. మీ మీద వచ్చిన మొట్టమొదటి ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో సెక్రటేరియట్ మొత్తాన్ని శాసించారని, ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం సెటిల్మెంట్లు చేసేవాళ్ళని, మీరు ఏది చెప్పినా సరే కాకీలు కానీ ఐఏఎస్లు కానీ మీ మాట వినాల్సిందేనని ఇంత పెద్ద ఎత్తున మీ ఫోటోలతో ఒక ఆర్టికల్ రాశారు. ఫోటోలు వేయలేదులే కానీ ఆర్టికల్ రాశారు. చెప్పండి. అంటే ఎట్లా, అది నిజమేనా? నిజంగా మీకు సెక్రటేరియట్కి వెళ్ళేవాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్లో, లేకపోతే వాళ్ళ దగ్గరికి వాళ్ళ పేషీల్లోకి మేము మీకు అనుమతి ఉండేదా నిజంగా? సార్ ఒకటి సార్, అదే ఐఏఎస్లు అదే ఐపీఎస్లు కదా సార్ ఇప్పుడు పనిచేస్తున్నారు అదే సెక్రటరేట్ లో. ఒకవేళ నాకు కానీ తెలిసి ఉంటే గత ప్రభుత్వంలోనే ఇప్పుడైనా సరే ఐఏఎస్లు కానీ అదే ఐపీఎస్లు కానీ ఉపయోగించుకొని నేను ఈ జిఓఎంఎస్ నంబర్ 71 ఎందుకు రద్దు చేయించుకొని జిఓఎంఎస్ నంబర్ 58 తెచ్చుకోలేను? తెచ్చుకుంటాను కదా, అప్పుడు నాకు పర్మనెంట్ గా శ్రీకాంత్ బయటకు వస్తాడు కదండి. ఆ పని నేను ఎందుకు చేసుకోలేకపోయాను? నాకు నిజంగానే చేత వచ్చుంటే నేను ఎందుకు చేసుకోలేకపోతానండి? శ్రీకాంత్ గారి తండ్రిని తీసుకొని నేను సెక్రటరేట్కి వెళ్ళానండి. నేను చెప్తున్నాను, సెక్రటరేట్ కి నేను 2 సార్లు శ్రీకాంత్ గారి తండ్రిని తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే ఆయన 74 ఇయర్స్ అండి. 74 ఇయర్స్ లో ఆయన ట్రావెలింగ్ బస్సుల్లో కానీ ట్రైన్ లో కానీ చేయలేనని నేను దగ్గరుండి తీసుకెళ్ళానండి. తీసుకెళ్లిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పేషీలో లేరండి. మేము తీసుకోపోయినటువంటి అర్జీని ఆ సెక్షన్ లో ఇచ్చి మేము రిసీవింగ్ ఫామ్ తీసుకొని మాత్రమే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఆ అర్జీలో మేము కోట్ చేసిన విషయం ఏంటంటే అండి, జిఓఎంఎస్ నంబర్ 4 లో రూల్ నంబర్ 23 ప్రకారం నా కొడుకు ఎలిజిబిలిటీ లేదని మీరు మెమో ఇచ్చారండి, రిజెక్షన్ చేసి పెరోలు. కానీ నా కొడుకు ఎస్కేప్ తర్వాత వాలంటీర్ సరెండర్ అయ్యారండి. వాలంటీర్ సరెండర్ అయిన తర్వాత కూడా ఆయన 3 సార్లు పరోల్ మీద పెరోల మీద వచ్చి వెళ్ళారు. గుడ్ కండక్ట్ తో వెళ్ళాడని చెప్పేసి అన్ని కూడా మేము వాళ్ళకి సబ్మిట్ చేసామండి అర్జీతో పాటు. ఆ రిప్రజెంటేషన్ ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి మాత్రమే మాకు పెరోల్ శాంక్షన్ చేసిందండి. దీనిలో ఎవరు చక్రం తిప్పింది కానీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించింది కానీ లేదండి. రకరకాల కథనాలు చెప్తున్నాను కదండి, ఛానల్స్ వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ మెహర్బానీ కోసం వేసుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏంటంటే నాకు ప్రీ పబ్లిసిటీ. నేను ఎవరికి అంతకుముందు ఫేస్బుక్ లో ఒక 1000 మందికో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో నేనేదో రీల్స్ చేస్తాను తమాషాకి నా మానసిక ఉల్లాసానికి, అలా ఒక 1000 మందికో ఒక 2000 మందికి తెలుసుంటాయేమో కానీ అండి ఇప్పుడు ఎంటైర్ స్టేట్ మొత్తం తెలియపరిచారు. ఆంధ్రజ్యోతి వాళ్ళకి నేను రుణపడి ఉన్నానండి. అందరూ కూడా సానుభూతి పరులు ఎవరు కూడా నాకు ఫోన్ కూడా చేయలేదండి. మీకు లైవ్ లో జనాలందరూ ఇంతమంది చూస్తున్నారు, ఇప్పుడు లైవ్ లో ఉన్నాం మనం. లైవ్ లో ఒక వాస్తవం చెప్తున్నాను. ఒక పత్రికలో మీ గురించి ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చిన తర్వాత ఎవరి మహిళ అని మేము కూడా ఎంక్వైరీ చేసాం. నిజంగా అంత సినిమా ఉంటుందా? అటు వైసీపీ హయాంలో ఇంత టీడీపీ హయాంలో ఈ విధంగా చక్రం తిప్పే పరిస్థితి ఉంటుందని మేము కూడా ఆరాధీశాం. ఎంటైర్ సెక్రటేరియట్